బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ బరాజ్పై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణం లోపం వల్లే మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగాయని భూపాలపల్లి జిల్లా కోర్టులో రాజలింగమూర్తి అనే వ్యక్తి క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది జిల్లా కోర్టు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. భూపాలపల్లి జిల్లా కోర్టుకు పిటిషన్ విచారణ అర్హత లేదని కేసీఆర్, హరీష్ రావుల తరపు న్యాయవాది గత విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో జిల్లా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి, రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయడానికి రాజలింగమూర్తి తరపు న్యాయవాది సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా విచారణలో భాగంగా మేడిగడ్డ వంతెనపై భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. నిర్మాణ లోపం వల్లే మేడిగడ్డ వంతెన పిల్లర్లు కుంగిపోయాయని భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తికి సంబంధించిన పిటిషన్ విచారణ కొనసాగించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించినట్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి జిల్లా కోర్టు ఈ ఉత్తర్వులను సరైనటువంటి పరిస్థితుల్లో స్వీకరించలేదు. ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా దీనిపైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గత విచారణ సందర్భంగా భూపాలపల్లి కోర్టు ఇచ్చినటువంటి పిటిషన్ ను విచారణకు అర్హత లేదు అనేటువంటిది కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టు జారీ చేసినటువంటి ఉత్తర్వులు సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా ప్రభుత్వానికి రాజలింగమూర్తి కూడా నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు నోటీసు కౌంటర్ దాఖలు చేయాలనుకుంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు రాజలింగమూర్తికి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని చెప్పినటువంటి నేపథ్యం. ఇవాళ తెలంగాణలో వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అవాస్తవాలు బయటకు వస్తున్న సమయంలో భూపాలపల్లి కోర్టులో ఇవాళ జాతీయ హోదాకు దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు పైన ఒక అనామకుడు ఒక స్థాయికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన సరిపోయినటువంటి వ్యక్తి కావాలని ఒక జాతీయ స్థాయి హోదాలో ఉన్నటువంటి ప్రాజెక్టును ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాలుగా చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం కష్టాలు, సుఖాలు, వాళ్ళకు ఉన్నటువంటి అనేక ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీనివల్ల తెలంగాణ అనేక రకాలుగా సస్యశ్యామలం అవుతున్నటువంటిది భూపాలపల్లి కోర్టులో కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు తరఫున వాదనలు వినిపించడం న్యాయవాది వాదనలకు ఏకీభవించింది. ఆ నేపథ్యంలోనే హైకోర్టు ఇవాళ జరిగినటువంటి అనేక వాదనలతో ఏకీభవించి ఈ పిటిషన్ ను విచారించేటువంటి అర్హత భూపాలపల్లి కోర్టుకు లేదు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మీరు కౌంటర్ దాఖలు చేయాలని ఎవరైతే పిటిషనర్ రాజకీయ ఒత్తిళ్లతో ప్రభుత్వం ఉందనేటువంటి అక్కసుతో కావాలని గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల కోసం న్యాయం చేశారో వారిని ఇబ్బంది పెట్టే విధంగా పిటిషన్ దాఖలు చేశారో వారిని ఇబ్బంది పెట్టే విధంగా చేసినటువంటి వ్యక్తులకు మీ దగ్గర ఉన్నటువంటి సరైన ఆధారాలు ఏమున్నాయి మీరు కోర్టుకు సమర్పించండి అని చెప్పినటువంటి నేపథ్యంలో దాని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూపాలపల్లి కోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ హైకోర్టు స్వీకరించి భూపాలపల్లి కోర్టుకు ఏదైతే ఈ పిటిషన్ స్వీకరణ సరికాదని చెప్తూనే అవతల పిటిషన్లకి వచ్చే వారంలో మీరు దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలను సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ సందర్భంగా పిటిషన్ తమ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడంతో కొంత సమయం కోరడం జరిగింది. కోర్టు కూడా ఆ సమయాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా అనేక రకాల వాదనలు జరిగిన నేపథ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా న్యాయస్థానంలో సరైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతో గాని రాజకీయ నేపథ్యంలో గాని ఇటువంటి పిటిషన్ దాఖలు చేయొద్దనేటువంటి అనేక వాదనలు కొనసాగించారు. భూపాలపల్లి కోర్టు నుంచి హైకోర్టు దాకా వచ్చినటువంటి అనేక ఇష్యూస్ విన్నటువంటి హైకోర్టు మాత్రం
ఈ ఇష్యూకు సంబంధించి భూపాలపల్లి కోర్టుకు అట్లీస్ట్ ఈ ఇష్యూకు సంబంధించి వాదనలు చెప్పాల్సినటువంటి అవసరం కానీ వాదనలు వినాల్సినటువంటి అవసరం కానీ ఇది పక్కన పెడితే పిటిషనర్ కు ఆ అర్హత లేదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు పిటిషనర్ కు 1 వారం రోజులు గడువిచ్చింది. వారంలో పిటిషనర్ ఒకవేళ దీనికి సంబంధించినటువంటి సరైన వాదనలు వినిపించలేకపోతే ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఆర్డర్ హైకోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.